హలో ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. వాటిలో ఎన్నో వింతైన ఆచారాలు, పండుగలు, సాంప్రదాయాలు ఉన్నాయి. వాటి గురించి మీకు తెలిస్తే ప్రపంచంలో ఇలాంటి పండుగలు కూడా జరుపుకుంటారా అని మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. ఆ పండుగలు ఎలా ఉంటాయంటే బురదలో దొర్లడం, కోతులకు పార్టీ ఏర్పాటు చేయడం, ఇంకా నారింజ పండ్లతో ఒకరినొకరు కొట్టుకోవడం లాంటి ఫెస్టివల్స్ ఈ ప్రపంచంలో కొన్ని దేశాల్లో చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. అలాంటి కొన్ని పండుగల గురించి నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. మరెందుకు ఆలస్యం, విషయంలోకి వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, దానికి ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీకు ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మడ్ ఫెస్టివల్. బోరియోంగ్ మడ్ ఫెస్టివల్ అనేది దక్షిణ కొరియాలోని సియోల్కి దక్షిణంగా 200 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బోరియోంగ్ అనే పట్టణంలో ప్రతి సంవత్సరం సమ్మర్లో జరుపుకుంటారు. నిజానికి ఈ ఫెస్టివల్ జరుపుకోవడానికి ఒక ప్రధాన కారణం ఉంది. అక్కడ బురదలో ఎన్నో రకాల మినరల్స్ ఉన్నాయి. అవి అనేక చర్మ సంబంధ వ్యాధుల్ని నయం చేస్తాయి. అంతేకాకుండా ఆ బురద నుండి ఎన్నో రకాల కాస్మోటిక్స్ తయారు చేస్తారు. అలా ఆ బురదలో దాగి ఉన్న ఎన్నో రకాల మినరల్స్ గురించి కాస్మోటిక్స్ తయారు చేసే కంపెనీలకు ప్రమోట్ చేయడానికి ప్రతి సంవత్సరం మడ్ ఫెస్టివల్ పేరిట ఈ పండుగని నిర్వహిస్తారు. ఈ అతిపెద్ద మంకీ బఫెట్ గ్రాండ్గా ప్రారంభం అవుతుంది. డ్యాన్సర్స్ ప్రత్యేక డ్యాన్సులు చేస్తారు. ఎప్పుడైతే మంకీస్ రావడం ప్రారంభం అవుతుందో అప్పుడే ఫ్రూట్స్ పైన ఉండే కవర్స్ని రిమూవ్ చేస్తారు. ఆ వెంటనే మంకీస్ అక్కడ ఉండే వివిధ రకాల పళ్ళని తినడం ప్రారంభిస్తాయి. దాదాపు 2 టన్నుల వరకు పళ్ళని అక్కడ అందుబాటులో ఉంచుతారు. ఇలా ఎందుకు చేస్తారంటే మంకీస్కి మన పురాణాలలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. రాముడు సీతాదేవిని వెతికే క్రమంలో వానర సైన్యాధిపతి అయిన హనుమంతుడు రాముడికి సహాయం చేయడం, రాముడు సీతాదేవి జాడను కనుక్కోవడంలో సహాయం చేసిన వానర సైన్యానికి కృతజ్ఞతగా వారు ఈ ఫెస్టివల్ని ప్రతి ఏటా నిర్వహిస్తారు. ఏది ఏమైనా ఆ నోరు లేని మూగజీవాలకు ఏ రకంగానైనా ఆకలి తీర్చడం ఎంతో సంతోషకరమైన విషయం. దీనిపై మీరు ఏమంటారు ఫ్రెండ్స్? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. వీర్డ్ ఫెస్టివల్స్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది స్పెయిన్లో ఎన్నో వింత పండుగలు జరుపుకుంటారు. వాటిలో ఇప్పుడు నేను చెప్పబోయేది ఒకటి. అదే బేబీ జంపింగ్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ ఈస్టర్ పండుగ జరిగిన 60 రోజుల తర్వాత జరుపుకుంటారు. ఈ ఫెస్టివల్ స్పెయిన్లోని ఒక చిన్న పట్టణంలో కేవలం 500 మంది మాత్రమే జనాభా ఉండే పట్టణంలో జరుపుకుంటారు. ఈ ఫెస్టివల్లో దాదాపు 1 సంవత్సరం వయసున్న బేబీస్ని ఒక మెత్తని పరుపుపై పడుకోబెడతారు. తర్వాత వారి పేరెంట్స్లో ఒకరు డెవిల్ గెటప్తో వారి పైనుండి జంప్ చేస్తారు. లా టమోటినా అనేది స్పెయిన్లోని బునోల్లో జరిగే ఒక స్పానిష్ పండుగ. ఇందులో పాల్గొనేవారు ఒకరిపై ఒకరు టమోటాలు విసురుకుంటారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫుడ్ ఫైట్. ఈ ఫెస్టివల్ ఆగస్టు చివరి బుధవారం 1945లో ప్రారంభమైంది. కొంతమంది యువకులు జియాంట్స్ మరియు బిగ్ హెడ్స్ బొమ్మల కవాతుకు హాజరయ్యారు. అయితే అందులో ఒక బొమ్మ తల క్రింద పడిపోయింది. దీంతో ఆ యువకుడు తన మార్గంలో ఉన్న ప్రతి దాన్ని కొట్టడం ప్రారంభించాడు. అప్పుడు మొదలైన సరదా యుద్ధమే ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒక పండుగలాగా జరుపుకుంటున్నారు. ఈ పండుగలో ఒకరినొకరు టమోటాలతో కొట్టుకుంటారు. అక్కడి ప్రభుత్వం ఈ పండుగని ఎన్నిసార్లు నిషేధించినప్పటికీ ప్రజలు ఈ పండుగని ఎంతో ఉత్సాహంతో జరుపుకోవడంతో ప్రభుత్వం కూడా చేసేదేమీ లేక సైలెంట్గా ఉండిపోక తప్పడం లేదు.